హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా లండన్ పర్యటనలో ఉన్నటువంటి వైఎస్ జగన్ లండన్ పర్యటన ముగించుకొని ఇండియాకు వచ్చిన తర్వాత ఈ కొత్త ప్లాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది ఖచ్చితంగా వైఎస్ జగన్ తీసుకున్నటువంటి ఈ కొత్త నిర్ణయం ముఖ్యంగా లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత అమలు చేయబోతున్నటువంటి ఈ కొత్త ప్రకటన సారాంశం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశావాహులకు ఒక బూస్ట్ ఇచ్చే అంశంగా మారుతుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ ఇప్పటి నుంచి చాలా కాలంగా ఈసారి పార్టీ పరిస్థితి చాలా విభిన్నంగా ఉంటుంది. ఈసారి వైఎస్ జగన్ 2.0, 2.0ను చూస్తారని చెప్పి పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈసారి కార్యకర్తలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంటుందని కూడా ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది అంటే 2027 ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుంచి వైఎస్ జగన్ సుదీర్ఘమైనటువంటి ఒక పాదయాత్ర ప్రారంభం కానుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ పాదయాత్ర దాదాపు ఏడాదిన్నర ఉంటుంది. అంటే 2027 ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ పాదయాత్ర 2028 నవంబర్ లేదా డిసెంబర్ వరకు కొనసాగనుంది. డిసెంబర్ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో ఆ తర్వాత 2029లో ఎన్నికలు ఉంటుంది. ఎన్నికలకు 3-4 నెలల ముందు ఈ పాదయాత్ర అనేది పూర్తి కానుంది. సో అంటే దాదాపుగా ఇంకా పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నికల వరకు దాదాపుగా 2 ఏళ్ల సమయం ఉంటుంది. సో ఈ 2 ఏళ్ల సుదీర్ఘమైన సమయాన్ని అభ్యర్థులకు కేటాయించగలిగితే ఆ అభ్యర్థులు ఖచ్చితంగా నియోజకవర్గంలో గ్రౌండ్ స్థాయిలో ప్రతి ఒక్కరితో చేరువవుతారు. గ్రౌండ్ స్థాయిలో జరుగుతున్నటువంటి సమస్యల పట్ల ఒక అవగాహన కలుగుతుంది. క్షేత్రస్థాయిలో నియోజకవర్గ యొక్క అభ్యర్థి గుణగణాలు ఏంటో, అభ్యర్థి వైఖరి ఎలా ఉందో, అభ్యర్థి ప్రవర్తన ఎలా ఉంది అన్నీ ప్రజలు కానీ ఆ ఓటర్లు కానీ అర్థం చేసుకోవడానికి వీలుంటుంది అనేది జగన్ ఆలోచన. అందుకే లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత అంటే పాదయాత్ర ప్రారంభం కావడానికి ముందే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇదే వైఎస్ జగన్ తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయంగా తెలుస్తోంది. అంటే ఇదంతా ఎందుకంటే వాస్తవానికి పాదయాత్ర ప్రారంభమయ్యే సమయానికి వచ్చే ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో లేదా ఒక్కొక్కసారి ఆగస్టులో కూడా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ చేపట్టనున్నటువంటి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర అంటే పాదయాత్ర ప్రారంభమయ్యే నాటికే అన్ని నియోజకవర్గాల్లోనూ లేదా మెజార్టీ నియోజకవర్గాల్లో కనుక ఒకవేళ అభ్యర్థి ఎవరనేది ఖరారై ఉంటే లేదా ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఎవరనేది ఖరారై ఉంటే అది ఖచ్చితంగా పాదయాత్ర ద్వారా ఆ నియోజకవర్గ ప్రజల్లో ఆ అభ్యర్థి మరింత చేరువవడానికి, క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడానికి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి, బూత్ లెవెల్ నుంచి కమిటీలని స్ట్రాంగ్ అప్ చేయడానికి, పటిష్టం చేయడానికి వీలుంటుందనేది వైఎస్ జగన్ ఆలోచన. అందుకు సంబంధించి ఇప్పటికే ఒక టీం అనేది పనిచేస్తుంది. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పటికే ఒక టీం అంతర్గతంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. సో వైఎస్ జగన్ వన్స్ లండన్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఈ టీం ఏదైతే వివరాలు నియోజకవర్గ స్థాయిలో ఏ అభ్యర్థి ఉంటే ఎలా ఉంటుంది, ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి, ఎవరి పరిస్థితి ఎలా ఉంది, నియోజకవర్గ క్యాండిడేట్గా ఎవరిని డిక్లేర్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందనే విషయంపై ఒక టీం ఇప్పటికే ఒక సేకరణ చేస్తుంది. ఈ వివరాలన్నింటినీ వైఎస్ జగన్ లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఈ టీం ఆ నివేదికను, ఆ జాబితాను వైఎస్ జగన్కు సమర్పించనుంది. దీనిపై వైఎస్ జగన్ మరోసారి తుది కసరత్తు చేసి చాలా మెజార్టీ స్థానాల్లో అభ్యర్థుల్ని ఇప్పటికే వివిధ నియోజకవర్గాల సమీక్షా సమావేశం ఆయా కార్యకర్తలు జరుగుతుంది. అక్కడక్కడ కొంతమంది క్యాండిడేట్లను కూడా ఆయన ప్రకటిస్తున్నారు లేదా ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నటువంటి పరిస్థితి. ఒంగోలు క్యాండిడేట్గా ఇప్పటికే ఒక వ్యక్తిని ప్రకటించారు. అటు తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్గా కూడా ఒక వ్యక్తిని ప్రకటించారు. ఇలా కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే నియోజకవర్గాల సమీక్ష వైఎస్ జగన్ ఇప్పటి వరకు చేస్తూ వచ్చారో ఈ నియోజకవర్గాల సమీక్షలో ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. అందులో భాగంగానే ఒక టీం ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఎవరి అభ్యర్థిత్వం అయితే బాగుంటుందనే ఒక
సర్వే జరుగుతోంది. ఈ సర్వే ఆధారంగా లండన్ పర్యటన నుంచి వైఎస్ జగన్ వచ్చిన వెంటనే ఆయనకు ఈ టీం అనేది ఆ జాబితాను సమర్పిస్తుంది. ఆ జాబితా ఆధారంగా వైఎస్ జగన్ పెద్ద ఎత్తున ఈ అభ్యర్థుల ప్రకటన అనేది ప్రకటించనున్నారు. కొంతమందినైతే పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ఏ నియోజకవర్గంలో వెళ్తున్నప్పుడు ఆ నియోజకవర్గం యొక్క అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ముందుగా ఇక్కడ రెండు విధాలుగా రెండు ఆలోచనలు చేస్తున్నారు వైఎస్ జగన్. ఒకటి, పాదయాత్ర కంటే ముందే కొంతమంది అభ్యర్థుల్ని ప్రకటించడం ఒకటి. రెండవది, పాదయాత్ర జరుగుతున్న తరుణంలో మరికొంతమంది అభ్యర్థులను ప్రకటించడం. దీని ద్వారా రెండు విధాలుగా అక్కడ పార్టీకి కానీ ఆ అభ్యర్థికి కానీ ప్రయోజనం చేకూరుతుంది. ఒకటి, నియోజకవర్గ స్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, బూత్ లెవెల్ నుంచి పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి కావలసినటువంటి వ్యవధి దొరుకుతోంది, సమయం దొరుకుతోంది. అంతేకాకుండా గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి, కూటమి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమయం దొరుకుతోంది. అంతేకాకుండా గత వైఎస్ జగన్ హయాంలో చేసిన మంచి పనులను ప్రజలకు వివరించేందుకు, ప్రజలకు గుర్తు చేసేందుకు కూడా ఒక అవకాశం దొరుకుతుందనేది వైఎస్ జగన్ ఆలోచన. సో అందులో భాగంగానే ఈ కొత్త స్ట్రాటజీను వైఎస్ జగన్ అవలంబించనున్నారనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే ఓవైపు లండన్ పర్యటనలో ఆయన ఉండగానే దీనికి సంబంధించినటువంటి సర్వే ఒక టీం ద్వారా ఇక్కడ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జరుగుతోంది. వన్స్ లండన్ పర్యటన ముగించుకొని ఇండియా వచ్చిన వెంటనే ఈ జగన్కు ఈ టీం ఆ జాబితాను సమర్పిస్తుంది. ఆ జాబితాలోని కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను వెంటనే ఆయా నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో కానీ ఇతరత్ర సందర్భాల్లో కానీ ప్రకటిస్తారు. మరికొంతమందిని మాత్రం పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్ర వెళ్తున్నప్పుడు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ రెండేళ్ల వ్యవధిలో, అంటే ఒకవేళ పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నికల వరకు 2 ఏళ్ల సమయం ఏదైతే ఉందో, ఈ 2 ఏళ్ల సమయంలో ఏదైతే ఎన్నికల స్ట్రాటజిస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్ట్రాటజిస్టులుగా ఎవరైతే ఉంటారో, ఈ ఎన్నికల స్ట్రాటజిస్టులు ఇచ్చిన దిశానిర్దేశాలను, సూచనలను 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా ప్రకటించినటువంటి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని కూడా వైఎస్ జగన్ పరోక్షంగా చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ 2 రకాలుగా అభ్యర్థులకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఒకటి, కూటమి పార్టీ యొక్క వైఫల్యాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కానీ, మెయిన్ స్ట్రీమ్ మాధ్యమాల ద్వారా కానీ, లేదా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కానీ ఎండగట్టాల్సి ఉంటుంది. అది నెంబర్ 1. ఇక రెండవది, వైఎస్ జగన్ పాలనలో, అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్ జగన్ హయాంలో ప్రజలకు చేసినటువంటి ప్రయోజనాలు, మేలు చేసే కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా మెడికల్ కళాశాలలు వంటివి, నాడు నేడు వంటివి, లేదా రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకే కేంద్రాలు వంటివి, ఇటువంటి అన్ని డెవలప్డ్ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను, అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ ప్రజల్లో మరింత అవగాహన పెంచే విధంగా ప్రయత్నించాల్సి ఉంటుంది. అది కూడా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రజల్లోకి చేరువగా వెళ్ళినప్పుడు. ఈ 3 మార్గాల ద్వారా ప్రజల్లో వివరించే అవకాశం ఉంది, వివరించాల్సిన పని ఉంటుంది. సో అందుకే 2 ఏళ్ల వ్యవధి కంటే ముందే అభ్యర్థుల్ని కనుక ప్రకటించగలిగితే అది ఖచ్చితంగా పార్టీకి ఒక ప్లస్ అవుతుంది. జగన్ 2.0 ఏదైతే వైఎస్ జగన్ చెప్తున్నారో దానికి అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా కార్యకర్తలకు, ముఖ్యంగా ప్రజలకు, ఓటర్లకు ఆ నియోజకవర్గ అభ్యర్థి గురించి, ఆ నియోజకవర్గ అభ్యర్థి గుణగణాల గురించి మరింత లోతుగా, మరింత వివరంగా తెలిసే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో ఆ అభ్యర్థి ప్రజల ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే అవకాశం ఉంటుంది, వ్యవధి దొరుకుతుంది. అంతేకాకుండా వైఎస్ జగన్ హయాంలో చేసినటువంటి మంచి పనులను, అభివృద్ధి పనులను, తర్వాత ప్రజా సంక్షేమ పనులను ప్రజలకు గుర్తు చేస్తూ వివరించే అవకాశం కూడా ఉంటుంది. సో ఓవరాల్గా వైఎస్ జగన్ తీసుకున్నటువంటి ఈ కొత్త నిర్ణయం, వైఎస్ జగన్ కొత్తగా ప్రకటించబోతున్నటువంటి ఈ ప్రణాళిక ఏదైతే ఉందో, లండన్ పర్యటన ముగించుకొని ఇండియాకు వచ్చిన వెంటనే ఈ ప్రణాళికను ఆయన అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ అంశం లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఏదైతే సర్వే ఇప్పటికే జరుగుతుందో, ఈ సర్వేకి సంబంధించినటువంటి జాబితా వైఎస్ జగన్ చేతికి చేరుతుంది. చేతికి చేరిన తర్వాత అవకాశాన్ని బట్టి, ఆయా సందర్భాలను బట్టి నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో కానీ, ఇతరత్ర సందర్భాల్లో కానీ
కొంతమంది అభ్యర్థులను వెంటనే ప్రకటించవచ్చు, కొంతమంది అభ్యర్థుల్ని పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో సాగుతున్నప్పుడు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా వైఎస్ జగన్ తీసుకున్నటువంటి కొత్త నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్ట్ ఇచ్చే అంశంగా మారనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.